నేను ఒకటంటేనే కేసీఆర్ ఏం చేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మీరు ఒక 100 చెప్తారు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టినాం, కొత్త జిల్లాలు చేసినాం, కొత్త మండలాలు చేసినాం, కొత్త మున్సిపాలిటీలు చేసినాం. ఇట్లా ఒక 100 చెప్పొచ్చు. 10 ఏళ్ల బీజేపీ పాలన ఏం చేసిందో ఒక చెప్పురే. పెట్రోల్ ధర పెంచినాం, డీజిల్ ధర పెంచినాం, గ్యాస్ ధర పెంచినాం, రూపాయి విలువ దించినాం, పేదరికం పెంచినాం, ఆకలి పెంచినాం. ఇది తప్ప ఒకటి ఉన్నది. మరి 4 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 4 నెలల కాంగ్రెస్ పాలన ఏమిచ్చారంటే అబద్దాలు, ఫేక్ వార్తలు, అక్రమ కేసులు తప్ప మీరు చేసిన ఒక్క మంచి పని 6 గ్యారెంటీల్లో చేసిందా? 100 రోజుల్లో అమలు చేస్తామన్న 13 హామీలు అమలైనయా? అంటే ఇప్పుడు నిజమేందనేది నిలకడ మీకు తెలుస్తుంది. అబద్దం వ్యాప్తి ఎక్కువ. నిజం గడప దాటక ముందే అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు అయింది మన పని. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు బీఆర్ఎస్ పాలన ఈ గురించి ఇప్పుడిప్పుడే విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. అందువల్ల మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు. భవిష్యత్తు ముమ్మాటికి మనదే. ఎంత కష్టం వచ్చినా నేను నిలబడతా. మన మైపాలన్న తమ్ముంది కేసు అయితే అర్ధగంటలు వచ్చిన నేను. రేపు ఏ కార్యకర్త కూడా ఇబ్బంది వచ్చినా నేనుంటా, మైపాలన్న ఉంటాడు, వెంకట్రామ్ ఉంటాడు, మేమందరం మీకు అండగా ఉండి కాపాడుకుంటాం. భయపడే ప్రశ్నే లేదు. ఉద్యమం చేయలేదా 14 ఏళ్ళు? రానే రాదన్న తెలంగాణ తెచ్చుకోలేదా? రేపు అదే స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్లీ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు.